ఫ్రీ పాలస్తీనా, పాలస్తీనాకి స్వేచ్ఛనియండి. ఎస్, అది ఎవరు అడగాలి? పాలస్తీనియన్లు అడగాలి. వాళ్ళు ఎక్కడున్నా అడగచ్చు, వాళ్ళు ఏ దేశంలో కూర్చునైనా అడగచ్చు. వాళ్ళు ఎందుకు పారిపోయారు, శరణార్థులుగా పారిపోయారని. బాగుంది. ఎవరి నుంచి వాళ్ళకి స్వేచ్ఛనియ్యాలా? ఇజ్రాయెల్ నుంచి. ఇజ్రాయెల్ ఏమైనా వెళ్ళి ఆక్రమించుకుందా? ఇజ్రాయెల్ మీదకి దాడికి వెళ్ళింది ఎవరు? పాలస్తీనియన్లా కాదు, పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ మద్దతుదారులు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడి చేసింది. అప్పుడు తన్నులు తింది ఎవరు, చచ్చింది ఎవరు? పాలస్తీనియన్లు. నీ పక్కలో తీవ్రవాదిని పెట్టుకుని వాడి నుంచి రక్షణ, వాడిని నువ్వు తీవ్రవాదం చేయకురా, నువ్వు వాడి మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు నా మీదకి వస్తాడరా అని కాకుండా వీడు మాత్రం తీవ్రవాదులు పక్కన కూర్చుంటాడు, అవతలోడు వచ్చి దాడి చేస్తే అబ్బోబే అయ్యయ్యో అని చెప్తుంటాడు అనమాట. దొంగ ఏడుపులు ఏడుస్తుంటాడు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు దిక్కులేదా, మేము మీ దేశంలో బతుకుంటావయ్యా అని అడుగుతుంటారు. సరే, వాళ్ళు ఉద్యమం చేశారన్న ఒక అర్థం ఉంది. అది వదిలేసి ఇప్పుడు తాజాగా అమెరికాలో కూర్చుని పాలస్తీనాకి స్వేచ్ఛ కావాలి, ఇజ్రాయెల్ చెర నుండి విడిపించండి, లేకపోతే పాలస్తీనా మీద దాడి చేయడానికి వీల్లేదు, పాలస్తీనా మీద యుద్ధం చేయడానికి వీల్లేదు అంటూ నినదించినటువంటి వాళ్ళందరినీ, ఫ్రీ పాలస్తీనా అన్న నినాదం ఇప్పుడు అమెరికాలో బ్యాన్. అమెరికాలో అలాంటి నినాదాలు చేసినటువంటి వాళ్ళని దేశద్రోహులుగానే పరిగణిస్తున్నారు. అదే సమయంలో అమెరికన్ సోషల్ మీడియా ఇప్పుడు టిక్ టాక్ లాంటి వాటిలో ఆటోమేటిక్ రిమూవ్ చేస్తున్నారు. ఫ్రీ పాలస్తీనా అన్నటువంటి దాన్ని హేట్ స్పీచ్గా కన్సిడర్ చేస్తున్నారు.